ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. కాశీక్షేత్రపాదకం భద్రకాళీవల్లభం గ్రహనక్షత్రాధీశ్వరం కాలభైరవం భజామ్యహం. నైమిసారణ్యమున సూత మహాముని ఆశ్రమము నిర్మించి ఉండెను. అక్కడికి శౌనకాది మహాములు కూడా వచ్చి, మునివర్య, నీ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగ రహస్యములను తెలుసుకొంటిమి. ఇంకను మీరు మరిన్ని పురాణ ఇతిహాసములను తెలుపమని అడిగిరి. అందులకు సూతమహాముని శౌనకాది మునులకు కాలభైరవుని పుట్టుక, దాని వివరములను తెలుపుచున్నాడు. పూర్వము ఒకసారి బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని కలిసి, మీ ఇద్దరికంటే కూడా నేనే గొప్పవాణ్ణి, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించేవాణ్ణి నేనే, కాబట్టి మీ ఇద్దరిలో నేనే శక్తి సంపన్నుడను అంటూ విరవీగుతాడు. అందుకు మహేశ్వరుడు ఆగ్రహిస్తూ మందలిస్తాడు. కానీ బ్రహ్మదేవుడు ఆ మాటలను ఆలకించక ఎదురు పలుకుతాడు. దాంతో మరింత ఆగ్రహించిన శివుడు రుద్రుడు అవుతాడు. బ్రహ్మదేవ, నీకు గర్వం తలకెక్కింది, నేనే గొప్పవాడిని అంటూ చిందులు తొక్కుతావా అంటూ హుంకరిస్తాడు. అయినను ఎంత చెప్పినా బ్రహ్మదేవునకు కనువిప్పు కాలేదు. మరింత రెచ్చిపోయి రుద్రుణ్ణి నిరసిస్తూ అతనిపైకి కయ్యానికి సిద్ధపడతాడు. దాంతో భయంకరమైన రౌద్రాకారాన్ని ధరించి ప్రళయనాదం చేస్తాడు. ఆ రుద్రుని అతి భయంకరమైన రూపం నుంచి మరొక రూపం ఆవిర్భవిస్తుంది. ఆ భీకరాకారం అంతకంటే పెడబొబ్బలు పెడుతూ గట్టిగా అడుగులు వేస్తూ మహాశివుని పాదాలకు నమస్కరించి, దేవా, నన్ను పుట్టించిన కారణమేమిటో సెలవీయండి, నెరవేరుస్తా అంటూ భీకరాకారంతో భైరవనాదం చేస్తూ రుద్రుని ఆజ్ఞ కోసం నిలబడతాడు. నేను రౌద్రాకారాన్ని ధరించి పెట్టిన భీకరనాదం నుండి నీవు పుట్టావు, అందుకే నీకు ఈ భయంకర ఆకారం వచ్చింది. ఇక నుంచి నీవు కాలభైరవుడిగా ప్రసిద్ధి చెందుతావు. నీవు నాకు అంగరక్షకుడిగా ఎప్పుడూ నా సమీపంలోనే ఉంటావు అని రుద్రుడు పలుకుతాడు. కాలభైరవుడు ఆవిర్భవించిన రోజు అష్టమి శనివారం. ఇక తామసగుణంతో విర్రవీగుతున్న బ్రహ్మదేవుడి తలను చిదిపివేయమని చెప్పగానే చెప్పలేని ఆనందంతో రెచ్చిపోయి ప్రళయనాదం చేస్తూ ఒక్క క్షణంలో తన చేతి గోటితో బ్రహ్మదేవుని శిరస్సును త్రుంచివేశాడు కాలభైరవుడు. అలా త్రుంచబడిన బ్రహ్మదేవుని శిరస్సు పడిన చోటే బ్రహ్మ కపాలంగా ప్రసిద్ధి చెందింది. అప్పటి వరకు బ్రహ్మదేవునికి తలకెక్కిన గర్వమంతా వీగిపోయి అసలు విషయం బోధపడింది. అప్పుడు నాకు జ్ఞానోదయమైంది. నన్ను కరుణించమని ప్రార్థనలు చేసి శంకరుని కరుణతో తన లోకానికి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి తలను చుంచినప్పటి నుండి కాలభైరవుడు భయాందోళనలకు నన్ను కలవరపరుస్తున్నాయని నారాయణుడితో అన్నాడు. అంతటా నారాయణుడు, నీవు మహాదేవుని నుండి పుట్టావు, నీవు అంతటివాడివే, నీకు బ్రహ్మహత్యాపాతక దోషం చుట్టుకుంది, కావున నీవు కాశీనగరం చేరుకోగానే బ్రహ్మహత్యాపాతక దోషం పోతుందని చెప్పాడు. అప్పటి నుండి నీవు ఆ కాశీనగర దివ్య క్షేత్రానికి పాలకుడిగా ఉంటూ అక్కడికి వచ్చిన అందరి భక్తుల పూజలను అందుకుంటావు. అలాగే విశ్వేశ్వరుడు కొలువుండే ఆ మహాపుణ్యక్షేత్రంలో మరణించిన వారి కుడి చెవులో నీవు శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉండు అన్నాడు. నారాయణుడు కాలభైరవుణ్ణి ఆవహించిన బ్రహ్మహత్యాపాతకాన్ని చూసి కాలభైరవుణ్ణి వదిలి వెళ్ళిపో అన్నాడు. అయినను నీ అంశ మిగిలే ఉంటుందని, ఎక్కడ జూదరులు, చోరులు, తాగుబోతులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, కలహించేవాళ్ళు, ఇతరుల ఉన్నతిని చూసి ఓర్వలేనివారు,
ఈర్ష్య అసూయ పరులు కసాయులు తదితరులు ఉండే దగ్గర నీవు నిర్భీతిగా యథేచ్ఛగా సంచరించు అని చెబుతాడు శ్రీమన్నారాయణుడు. బ్రహ్మహత్యాపాతక నుండి విముక్తుడై కాలభైరవుడు గంగానదిలో పుణ్యస్నానం ఆచరించి మరింత పరిశుద్ధుడవుతాడు. అప్పటి నుండి కాశీక్షేత్ర పాలకుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఈ కాలభైరవ చరిత్రను విన్నవారికి చదివిన వారికి జన్మజన్మల పాపములు నశించి ఎనలేని పుణ్యము సంప్రాప్తమవుతుంది. అలాగే మానసిక వైకల్యం, దుష్టగ్రహ పీడలు, అపమృత్యు భయం, దీర్ఘరోగంతో బాధపడే వారికి ఈ కాలభైరవ చరిత్ర వింటే తక్షణమే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. కాలభైరవుణ్ణి శనివారం రోజున కానీ, శని త్రయోదశి నాడు కానీ, భైరవాష్టమునందు కానీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి నువ్వులు బెల్లము కలిసిన నైవేద్యాన్ని పెట్టాలి. ఈ కాలభైరవ స్వామి పూజ వలన శనిగ్రహ బాధలు పిశాచ బాధలు నివారణ అవుతాయి అని సూతమహాముని శౌనకాది మహాములతో చెప్పాడు. కావున మనమందరము కూడా ఈ కాలభైరవుణ్ణి ఆరాధించి ఆయన కృపకు పాత్రులవుదాం. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.